హాయ్ ఫ్రెండ్స్, సుకాంత్ గోయల్, సాధనా సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన ఐసీ ఏ పహేలి ఈ సినిమా ఏ సినిమాలో లేక చూశాను. ఈ సినిమాకి అనన్యవ్రత చక్రవర్తి దర్శకత్వం వహించాడు. ఆయనే కథ కూడా రాశాడు. నీలేష్ మండలపు మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఓ కొండ ప్రాంతంలో నార్త్ ఈస్ట్ ఇండియాలో ఓ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతనికి తల్లి అంటే అంతగా ఇష్టం ఉండదు. సత్యజిత్ రే నవల్స్ చదివి, సత్యజిత్ రే రచనలు చూసి, ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిన అతని తల్లి సలహాలు విని పోలీస్ ఆఫీసర్ అయిన తండ్రి చనిపోయాడని తెలిసి తల్లిని దూరం పెడుతూ ఉంటాడు. అయితే ఓ హాస్టల్లో అమ్మాయి చనిపోతుంది. ఆ కేసును సాల్వ్ చేయడానికి వెళ్తాడు హీరో. తల్లి చెప్పిన ఇంపార్టెంట్ క్లూలు, ఆమె చెప్పిన విషయాలు విని అది హత్య, మర్డరా అన్నది తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత తన పై అధికారికి చెప్తే ఆ పై అధికారి అయిన పోలీస్ ఆఫీసర్ ఈ కేసు సాల్వ్ చేసే క్రమంలో అతని తల్లిని కూడా తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయమంటాడు. ఆ తర్వాత ఏమైంది, అసలు తల్లి కొడుకు కోసం ఏం చేసింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. చాలా స్లోగా సాగుతుంది. మహా అయితే పోలీస్ స్టేషన్, హీరో ఇల్లు, లేదా హీరో తను కీప్గా ఉంచుకున్న అమ్మాయి ఇంటికి వెళ్తూ ఉంటాడు. అంతే, తక్కువ లొకేషన్స్లో సినిమాని తీశారు. బెంగాలీ సినిమాలాగా కొంచెం స్లోగా డైలాగ్ ఓరియంటెడ్గా ఉంటుంది. కానీ క్లైమాక్స్ ట్విస్ట్ వచ్చేసరికి మైండ్ ఇడిపోతుందో ఒక్కొక్కడికి. ఓరని ఏం తీసేవరా బాబు అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. సినిమా మొత్తానికి హైలైట్ సాధనా సింగ్ తల్లి పాత్రలో అద్దరగొట్టేసింది. ఆవిడ కొడుకు పాత్రలో సుకాంత్ గోయల్ ఓకే అనిపిస్తాడు. నిషు దీక్షిత్ సుకాంత్ గోయల్ లవర్గా ఓకే అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ, సినిమా బడ్జెట్ ఇవన్నీ తక్కువ కాస్ట్లో సినిమా తీసినట్లు తెలిసిపోతూ ఉంటుంది. కానీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఒక రేంజ్లో అదరగొట్టేస్తుంది. మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ సినిమా హిందీలోనే ఉంది, తెలుగులో లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, అక్కడక్కడ చాలా చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండానే సినిమాని నడిపించడం పెద్ద ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సినిమాని నిలబెట్టాయని చెప్పొచ్చు. తక్కువ కాస్ట్యూమ్స్తో, తక్కువ డబ్బుతో, తక్కువ సెటిల్తో చక్కగా ఈ సినిమాని తీశారు. పెర్ఫార్మెన్స్తోనే చంపేశారు. ఫస్ట్ 40 నిమిషాలు ఓపిక్గా భరించగలిగితే మిగిలిన సినిమా అంతా మనం ఈజీగా చూసేయచ్చు. సుకాంత్ గోయల్ పాత్ర కూడా బాగుంది. అతను కూడా బాగా యాక్ట్ చేశాడు. ఓవైపు తండ్రిని కోల్పోయి సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకున్న తను తండ్రిని కోల్పోయి బాధపడుతున్నట్లు తల్లికి చెప్పే సన్నివేశం కానీ, ప్రియురాల దగ్గర తన జీవితంలో ఏమేం చేయాలనుకున్నాడు, ఎలా అయిపోయాడు అన్నదానికి విశ్లేషణ ఇస్తూ బాధపడే సన్నివేశంలో కానీ అతను బాగా చేశాడు. రజత్ కపూర్ డిటెక్టివ్ పాత్ర ఓకే అనిపిస్తుంది. చిత్తరంజన్ గిరి పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా ఓకే, బాగుంది. అనన్యవ్రత చక్రవర్తికి రైటర్గా, డైరెక్టర్గా మంచి భవిష్యత్తు ఉంది. మంచి కథ ఎంచుకున్నాడు. కొంచెం కథనంలో మంచి స్పీడ్ కానీ, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ యాడ్ అయి ఉంటే ఈ సినిమా మరింతగా ఆకట్టుకుందాం. తప్పకుండా చూడండి, చాలా బాగుంది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?